వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతించి ఘనపరిచి భూమి మీద ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చేవారిగా మేముండాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో పాపములో నశించిపోతున్నటువంటి మమ్ములను మీరు ప్రేమించి నీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మా కొరకై సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించారు తండ్రి. రక్షణలో మేము ఎదుగునట్లు నీ ఆత్మనిచ్చి నీ వాక్యమిచ్చి మమ్ములను దినదినము బలపరుస్తున్నందుకు స్తోత్రములు. మరలా తిరిగి సహవాసముగా మేమందరము కూడి ఉన్నాం. గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథం అనేటువంటి ఒక మంచి ప్రభునాయన పుస్తకాన్ని గురించి మేము నేర్చుకోవటానికి మీరెంతో కృప చూపుతున్నారు. అందుకై స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వింటున్న మేమందరము కూడా ఆధ్యాత్మికంగా బలపడుతూ నిత్య జీవము కొరకై మేము ఎదురు చూచేవారిగా మమ్మలను చేయండి. నిలవబడినటువంటి నన్ను మీ యొక్క జ్ఞానముతో నింపి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. మరొక ఆదివారానికి మనము ఒక నూతన సంవత్సరములోనికి వెళ్ళబోతున్నాం. ఇంకా ఈ సంవత్సరానికి 3 రోజులే ఉన్నాయి. ఈ 3 రోజులలో ఎవరు ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో, ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం కొత్త సంవత్సరాల కొరకు సిద్ధపడేవారిగా కాకుండా మరొక క్షణంలో ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాను అన్నట్లుగా సిద్ధపడాలి. అది మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటూ పౌలు గారి యొక్క జీవితములో జరుగుతున్న అనేకమైన సన్నివేశాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శాపగ్రస్తమైన స్థితిలో ఒక భయంకరమైనటువంటి ఉన్మాదిగా క్రైస్తవులను హింసిస్తూ బాధిస్తూ అసలు క్రైస్తవ సంఘమే భూమి మీద ఉండకూడదు అనుకున్నటువంటి సౌలు దేవుని చేత దర్శించబడి తన మనస్సును మార్చుకొని తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించి దేవుని కొరకు అతడు బ్రతుకుతున్నప్పుడు దేవుని సువార్తను ప్రకటించటానికి అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు అతనికి వచ్చాయో దైవ గ్రంథములో నుండి మనము చూస్తున్నాం. మొదటి ప్రయాణం చేశాడు, రెండవ ప్రయాణం చేశాడు, మూడవ ప్రయాణం చేశాడు, ప్రయాణం ముగించాడు. మూడవ ప్రయాణం తర్వాత అతనికి యెరూషలేములో బంధకాలు చుట్టుకున్నాయి. యెరూషలేములో ఆయన్ని చంపాలి అని అనుకున్నారు. పౌలు గారు దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ ఎన్ని శ్రమలైనా అనుభవించటానికైనా సిద్ధపడిన వాడై ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉండగా యెరూషలేములో బందీగా బంధించినటువంటి ప్రియులార పౌలును అక్కడ నుండి కైసరియకు పంపించారు. అక్కడ పేలిక్సు అనేటువంటి ఒక అధికారి దగ్గరకు అని మనం చూసాం. ఇప్పుడు కేసు ఎక్కడుందంటే కైసరియలో ఉంది. పౌలు గారి కేసు అంతా ఎక్కడ నడుస్తుంది? కైసరియలో నడుస్తుంది. కైసరియ అనగానే
మనకి ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి. ఎవరు ఆ వ్యక్తి? పిలుపు. సువార్తికుడైన పిలుపు కైసరియలో ఉన్నప్పుడు పౌలు గారి ప్రయాణాలలో మరి ఆయన పిలుపు ఇంటికి వెళ్ళాడు. తనకు 4 కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించేవారు అని చెప్పుకున్నాం కదా. అంటే ఆత్మీయులు కూడా కైసరియలో ఉన్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. కొన్ని ఊర్ల పేర్లు మనకు జ్ఞాపకం రాగానే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా మనకు జ్ఞాపకం రావాలి. ఇప్పుడు పిలుపు గారు ఉన్నటువంటి ప్రదేశంలో లేక కైసరియలో పౌలు గారు ఉన్నాడు. ఫేలిక్సు కేసు అతడు వాదిస్తూనే ప్రజలందరి చేత నేను మంచివాడిని అని అనిపించుకోవాలని ఆ కేసును అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడకు ఫేస్తు అనేటువంటి ఒక అధికారి వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇక ఫేస్తు ప్రియులారా అధికారంలోకి వచ్చాడు. ఫేలిక్సు స్థానంలోనికి ఎవరు వచ్చారు? ఫేస్తు వచ్చాడు. పౌలు గారు ఎక్కడున్నాడు? ఖైదులో, బందీఖానాలో అతడు ఉండిపోయాడు. అంటే ఫేలిక్సు అనేటువంటి వ్యక్తి పౌలు మంచివాడని తెలిసినా, పౌలులో ఏ నేరము లేదని తెలిసినా, పౌలు మరణానికి ఏమాత్రము తగిన తప్పు అతడు చేయలేదని తెలిసిన కేసు అలాగే వదిలిపెట్టి అతడు వెళ్ళిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అతడు వెళ్ళిపోయాడు? పౌలు గారి కేసు వాదించకుండా, పౌలు గారికి న్యాయం తీర్చకుండా వెళ్ళిపోయాడంటే యూదులందరి చేత నేను మంచివాడిని అనిపించుకోవాలి అని అతడు వెళ్ళిపోయాడు. ప్రియులారా, పోర్కియు ఫేస్తు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోనికి వచ్చాడు. అతడు అధికారంలోనికి రావటంతోనే ఒకసారి యెరూషలేమునకు వెళ్ళొద్దామని 2-3 రోజులు ప్రియులారా తర్వాత అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత అతడు కైసరియ నుండి యెరూషలేముకు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒకసారి ఆ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాము రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. చాలండి ప్రియులారా, కైసరయ నుండి ఫేస్తు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి అధికారులు, పెద్దలు అందరూ కూడా ఎవరి సంగతి తీసుకొచ్చి చెబుతున్నారు ఆయనకి? పౌలు గారి సంగతి, పౌలు గారి మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. పౌలు గారు చేసిన తప్పేంటండి ఫిర్యాదు చేయటానికి? ఎందుకు వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు? పౌలు గారి మీద ఎందుకు ఇంత కక్ష వాళ్ళకి? పౌలు గారి మీద ఎందుకు? ఒక మంచి ప్రార్థనా పరుడే పౌలు, వారి కోసం మంచి మాటలు చెప్పేవాడే, వారి కోసం మంచి బోధనలు చేసేవాడే తప్ప వారికి ఎక్కడ నష్టాన్ని కలిగించేవాడు కాదే పౌలు గారు. అటువంటి పౌలు గారి మీద ఎందుకండి వీళ్ళకి ఇంత కక్ష? దేశాలే ఆయన మీద పడుతూ ఉన్నాయి, అధికారులే ఆయన మీద పడుతున్నారు. ఆయన ఒక మతోన్మాదిగా ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు, ఉన్మాదిగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, క్రైస్తవ స్త్రీలను పురుషులను ఇంట్లోకి వచ్చి బయటకు ఈడ్చుకొని వచ్చి వారిని చంపుతున్నప్పుడు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చుతున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్మి ప్రభు మాటలు చెబుతూ ప్రజలను సత్యములోనికి నడిపిస్తూ మంచి మార్గములో వారిని ఉంచాలని ఆశపడిన పౌలు గారి మీద ఎంత భయంకరమైనటువంటి ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారో ప్రియులారా మనకు అర్థం కావటం లేదు కదా. గమనించండి, వారి ఉద్దేశం అంతా ఒకటే, మన మతం నిలబడాలి, ఇదిగో ఈ క్రైస్తవ సంఘం నాశనం కావాలి అనేటువంటిది వారి ఉద్దేశం.
ఇప్పుడు ఫేస్తు కొత్త అధికారి, కైసరియకు కొత్త అధికారి. ఈ అధికారి యెరూషలేముకు వచ్చేసరికి ప్రియులారా, ఆ వచ్చిన అధికారితో వాళ్ళు మొట్టమొదటిగా తెచ్చిన ఫిర్యాదు ఏంటంటే పౌలు గారి గూర్చి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అయ్యా, ఏ విధము చేతనైనా పౌలు గారిని విచారించి మా దగ్గరకు తీసుకురండి. అలా తీసుకొచ్చే టైంలో వీళ్ళు మధ్యలో చంపేయాలి, ఇదే ఆలోచన. ఎవరిని? పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? చంపాలి. కాబట్టి మీరు ఏదో ఒకటి చెయ్యండి అని ఫేస్తుకు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఫేస్తు అన్నాడు, మళ్ళీ నేను తిరిగి యెరూషలేముకు వెళతాను. మీలో ఎవరైనా అతని మీద నేరాలు మోపి ఆ నేరాన్ని రుజువు చేయాలనుకుంటే మీరందరూ కూడా కైసరికి వచ్చేయండి అని వాళ్ళకి చెప్పి 10 రోజులు అతడు అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ కైసరియకు వచ్చేసాడు పౌలుగా, ప్రియులారా, ఫేస్తు అనేటువంటి అధికారి. ఇప్పుడు వీళ్ళు కూడా అధికారులు, వీళ్ళు కూడా ఫేలిక్స్ ఎటు మనకు న్యాయం చేయకుండానే వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ ఫేస్తైనా మనకు న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రియులారా వీళ్ళు మరలా కైసరియకు అక్కడికి వెళ్ళి వాళ్ళు వాదన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అక్కడ అనేక నేరాలు మోపారండి పౌలు గారి మీద, అనేక నిందలు మోపారండి, అనేక అవమానాలతో మాట్లాడుతున్నారండి పౌలు గారి మీద. కానీ ఎన్ని నేరాలు మోపినా పౌలు గారి మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా వారు మాత్రము రుజువు చేయలేకపోయారు. చూడండి, అక్కడ వాక్యంలో ఉంటుందండి, 7వ వచనం చదవండి. 7వ వచనం, పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకముల మోపిరి గాని వాటిని ఏం చేయలేకపోయారండి? రుజువు చేయలేకపోయారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, నేరము మోపినప్పుడు నేరాన్ని ఏం చేయాలి? రుజువు చేయాలి. అయ్యా, పౌలు గారు ఇదిగో ఈ తప్పు చేశాడు కాబట్టి ఇదిగో దానికి రుజువిది అని వాళ్ళు చెప్పాలి. ప్రియులారా, వాళ్ళు 3 రకాలైనటువంటి నేరాలు మోపారండి పౌలు గారి మీద. ఒకటి ఆధ్యాత్మికమైన నేరం, రెండవది మతపరమైన నేరం, మూడవది రాజకీయపరమైన నేరం. 3 నేరాలు మోపారు. చూద్దాం రండి, అక్కడ వాళ్ళు మోపినటువంటి నేరాలు దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, 8వ వచనం, అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. అంటే ఇప్పుడు పౌలు గారి మీద ఎటువంటి నేరాలు మోపారు? ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నేరం, రెండవది దేవాలయమును గూర్చిన నేరం, మూడవది కైసరును గూర్చినటువంటి నేరం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యములో ధర్మశాస్త్ర సంబంధమైన నేరం అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, మేము బోధించే బోధకు ఇతడు వ్యతిరేకంగా మాట్లాడాడు. ప్రియులారా, వారు మత సంబంధమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. చూడండి, దేవాలయమును గూర్చి దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అని అతన్ని, ప్రియులారా, ఇదిగో వారి యొక్క మతపరమైనటువంటి వాటికి ఆధ్యాత్మికమైన పరమైనటువంటి నేరాలు మోపుతున్నారు. తర్వాత కైసర్ విషయంలో కూడా ఏదో తప్పు చేశాడని రాజకీయపరమైనటువంటి నేరాలు అతని మీద మోపుతుంటే పౌలు గారు అన్నాడు, అసలు ఈ 3 నేనే తప్పిదము చేయలేదు అని పౌలు గారు అక్కడ ప్రియులారా వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ ఫేస్తు కూడా యూదులందరి చేత మంచివాడిని అనిపించుకోవాలనుకున్నాడు. అంటే న్యాయం జరిగించట్లే అక్కడ. ఏవండి, ఎవరొచ్చినా, ఫేలిక్స్ వచ్చినా యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. పౌలు గారిని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిజంగా ఇక్కడ చూస్తే ఇతడు కూడా యూదులందరి చేత ప్రియులారా మంచివాడిని అనిపించుకోవాలని అక్కడి నుంచి అతడు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో చూడండి. న్యాయం ఎవరు చేయట్లేదండి పౌలు గారికి. అందరూ కూడా వాళ్ళందరి చేత నేను మంచివాళ్ళని అనిపించుకోవాలి, నేను అధికారిని కదా, వాళ్ళందరి చేత మంచివాడిని అనిపించుకోవాలంటే ఇప్పుడు పౌలు గారికి న్యాయం జరగకూడదు.
వీళ్ళకి పౌలు గారికి ఏమో న్యాయం జరగకూడదు, వాళ్ళకి మాత్రం ప్రియులారా సపోర్టుగా ఉంటున్నాడు అధికారి. చూడండి ఎంత భయంకరమైన విషయం అండి ప్రియులారా. దీని వలన దేశానికి ఎంత అవమానకరమో, సమాజానికి ఎంత అవమానకరమో ఆలోచించాలి. న్యాయపీఠము దగ్గర కూర్చున్నప్పుడు న్యాయవాది న్యాయాన్ని తీర్చాలి, అంతేగాని మనుషులు మంచోళ్ళని అనుకుంటారని, ప్రియులార లేక మనుషులు చెడ్డవాళ్ళు అనుకుంటారనే ఉద్దేశంతో అతడు తీర్పు తీర్చకుండా ఉండకూడదు ప్రియులారా. అప్పుడు పౌలు గారు అన్నాడు, ఫేస్తు అన్నాడు, పౌలు మరి యెరూషలేముకు వెళతావా, అక్కడ తీర్పు తీర్చేసి ఏదో ఒక రకంగా దీన్ని సాల్వ్ చేద్దాం అని అంటే, అప్పుడు పౌలు గారు అన్నాడు, లేదు నేను ఉన్నది కైసరు దగ్గర, న్యాయపీఠం దగ్గర కదా, ఇది కదా మనకు కావలసిన స్థానం, నేను ఇక్కడే న్యాయాన్ని చూస్తా, ఇక్కడే నేను నిలబడతాను అని చెప్పేసి అతడు మాట్లాడటం జరిగింది. నేను యెరూషలేము వెళ్ళను. కారణం ఏంటి? యెరూషలేమునకు తీసుకుని వెళ్ళే లోపు పౌలు గారిని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు చంపాలనుకుంటున్నారు. అక్కడ పై వచనాల్లో వ్రాయబడి ఉంది చూడండి ఆ మాటలు. 3వ వచనం, అతనిని త్రోవలో అతనిని చంపుటకు చూసారా, త్రోవలో ఏం చేయాలనుకుంటున్నారు? యెరూషలేమునకు పిలిపించండి, యెరూషలేమునకు వచ్చేటప్పుడు దారిలోనే అతన్ని ఏం చేస్తాం, మేము చంపేయాలి అని అనుకొని చేస్తుంటే, ఇక్కడ ఫేస్తు గారు కూడా నువ్వు వెళతావా యెరూషలేముకి అని అంటున్నాడు. లేదు నా న్యాయపీఠం ఇక్కడే, నేను కైసరు ఎదుటే మాట్లాడుకుంటాను అని అక్కడ చెప్పినప్పుడు, సరే నువ్వు కైసరు ఎదుటే మాట్లాడుకో అని ప్రియులారా ఆయన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోయి తీర్పు తీర్చకుండానే, న్యాయం జరిగించకుండానే ప్రజలందరి చేత మంచివాడు అనిపించుకోవాలని ఫేస్తు కూడా తీసుకుని వెళ్ళి ప్రియులారా లోపల ఉంచేశాడు. కొద్ది కాలానికి అగ్రిప్ప అనేటువంటి రాజుగారు ఆ ప్రాంతానికి వస్తాడు తన భార్యతో కూడా కలిసి. తన భార్య పేరు బర్నికేయ అనేటువంటి ఆమె. వీళ్ళిద్దరూ కూడా మరి కొత్తగా వచ్చాడు అధికారి ఫేస్తును చూడాలి, ఆయన్ని దర్శించాలి అనే ఉద్దేశంతో రాజు ఆ స్థలానికి వస్తాడు. అగ్రిప్ప అధికారి. ప్రియులారా, ఇక్కడ అగ్రిప్ప గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఇతడు ఆఖరి హేరోదు. ఈయన్ని అగ్రిప్ప 2 అంటారు. అగ్రిప్ప 2. అగ్రిప్ప 1 ఎవరు? పురుగులు పడి చనిపోయిన హేరోదు ఉన్నాడే, ఏవండి అతని కుమారుడే ఈయన. ఈ అగ్రిప్ప 2 అనే వ్యక్తి పురుగులు పడి చనిపోయినటువంటి హేరోదు కుమారుడు. ఆయన్నేమో అగ్రిప్ప 1 అన్నారు, ఈయన్నేమో అగ్రిప్ప 2 అని అన్నారు. తన భార్యను తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది భార్యాభర్తల బంధం కాదు, అక్రమ బంధం అది. ఎందుకంటే ప్రియులారా, బర్నికేయ అనేటువంటి ఆమె చెల్లెలు వరుస అవుతుంది ఆయనకి. చెల్లెల వరుస కాదు, చెల్లెలవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు? మహాహేరోదు ఉన్నాడు చూసారా, మహాహేరోదు. యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రియులారా 2 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లల్ని చంపేశాడే మహాహేరోదు. మొదటి హేరోదు ఆయనే కదా అక్కడ. ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ హేరోదు యొక్క సంతానమేనండి వీళ్ళంతా హేరోదులంతా కూడా ఎదోమీయులు వీళ్ళు, కానీ యూదులుగా పిలువబడ్డారు ఎదోమీయులు వీళ్ళు. కానీ వీళ్ళంతా ప్రియులారా వరుసలు చూసుకుంటే ప్రియులారా బర్నికేయ ఇతనికి చెల్లి అవుతుందండి. ఆ వరుసలు చూసుకుంటే ఈమెకు పెళ్లి చేశారు. మరి ఆమె తన యొక్క భర్తను విడిచిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత రాజకీయ అధికారంతో, డబ్బు దాహంతో, అధికార దాహంతో ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారండి. అందుకే వీళ్ళు భార్యాభర్తలు అనే బంధం కంటే అక్రమ బంధం అంటే బాగుంటుందని చెప్పింది. అందుకే నేను అక్కడ చూస్తేనేమో ఫేలిక్స్ ప్రియుల మనం చూసాం, ఫేలిక్స్ యూదురాలైన దుర్శీలను చేసుకున్నారు, అది అక్రమ బంధమే. ఇది కూడా అక్రమ బంధమే. చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఫేస్తును దర్శనం చేసుకోవటానికి వచ్చారు. ఫేస్తు దగ్గరికి కైసరికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఫేస్తు ఏం చెప్పాడంటే, అయ్యా అగ్రిప్ప రాజా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫేలిక్స్ వెళ్ళిపోతూ ఒక ఖైదీని నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు. యూదులందరేమో అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు?
చంపాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. మరి అతన్ని మాటలను బట్టి చూస్తే, అతడు చెప్పే విధానం చూస్తేనేమో అతనిలో మరణానికి సంబంధించింది ఏది కనబడటం లేదు. అక్కడికి పౌలు గారు అన్నాడు, నేను గనుక తప్పు చేసినట్లయితే, మరణానికి సంబంధించింది ఏదైనా నాలో కనబడితే నేను తప్పకుండా మరణానికి ఒప్పుకుంటానన్నాడు. చూడండి 11వ వచనం, నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల, మరణమునకు నేనెక్కడైనా న్యాయం తప్పితే, ఎక్కడైనా నేను మరణానికి తగినటువంటి విధానములో నేను తప్పు చేస్తుంటే, మనశిక్ష విధిస్తే నేనేమాత్రం కూడా తగ్గను, మరణానికి ఒప్పుకుంటాను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరం కాదు, కైసరి ఎదుటే చెప్పుకుంటాను. నాలో అన్యాయం ఉందా, నాలో తప్పుందా, నన్ను తీసుకెళ్ళండి, మరణానికి అప్పగించేసేయండి. కానీ నాలో అన్యాయం లేకపోతే, నాలో ఎక్కడ తప్పు లేకపోతే నన్ను తీసుకుని వెళ్ళి చంపటం ఎవరి తరం కాదన్నాడు పౌలు. నేను కైసరు ఎదుటనే చెప్పుకుంటాను అని అన్నాడు. ప్రియులారా, గ్రహించారా? అంత ధైర్యంగా, అంత న్యాయబద్ధంగా బ్రతుకుతున్నటువంటి పౌలు గారిని వీళ్ళు చంపాలనుకోవటం ఎంత భయంకరమైన విషయం. ఆ టైంలోనే వీళ్ళు అగ్రిప్ప, బర్నికే అనే భార్య భర్తలు అక్కడికి రావటం, ఈ సంగతి వారికి తెలియచేశాడు. ఫేస్తు, అయ్యా, ఫేలిక్స్ ఒక ఖైదీని నా దగ్గర విడిచిపెట్టాడు, ఆయనలో నాకు ఎటువంటి విధానం తప్పులేం కనపడలేదు, మరణానికి సంబంధించిన విషయాలేం కనబడలేదు, వాళ్ళ విషయంలో ఒక్కటే నాకు కనబడింది, ఈయనేమో యేసు ఇంకా బ్రతికున్నాడు, నిరీక్షణ ఉంది అని అంటాడు ఈయన, వాళ్ళేమో ఈ తప్పుడు బోధ చేస్తున్నారని వాళ్ళు అంటారు అని వాళ్ళు నేరము మోపిన విషయాలు చెబుతున్నాడు. చూడండి అక్కడ వాళ్ళకున్న వివాదానాలు ఏంటో చెబుతున్నాడు. వాక్యములో మనము చూస్తే 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములు ఒకటైనను అతని మీద మోపిన వారు కారు, అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసువను ఒకని గూర్చియు ఇతనితో ఆ వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమియు తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగి తిని, అయితే పౌలు చక్రవర్తి విమర్శకు నన్ను నిలిపి ఉంచవలెనని చెప్పుకొనినందున నేనతన్ని కైసరు నద్దకు పంపించు వరకు నిలిచి ఉంచవలెనని ఆజ్ఞాపించి తినయ్యా. ఇది జరిగింది. ఎవరికి చెబుతున్నాడు? ఫేస్తు అగ్రిప్ప రాజుకు చెబుతున్నాడు. ఫేస్తు అధికారి, దేనికి ప్రియులరా, అతడు ఒక గవర్నర్గా ఉన్నాడు. అగ్రిప్ప అనేటువంటి వాడు యూదుల రాజుకు చెబుతున్నాడు ఈ అధికారి. ఇది జరిగిన విషయం. పౌలు అనేటువంటి ఒక వ్యక్తిని నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఫేలిక్స్. అతనిలో తప్పిదాలు చూస్తేనేమో ఎక్కడ తప్పిదాలు కనపడలేదు, నేరాలు కనపడలేదు, అతనిలో మరణానికి ఏది తగింది కనపడలేదు, వీళ్ళు మతాన్ని గురించి యేసును గురించినటువంటి వాదన తప్ప ఏమీ కనబడలేదు. అతడేమో కైసరు దగ్గర నేను చెప్పుకుంటానంటున్నాడు, యెరూషలేముకు నేను వెళ్ళనంటున్నాడు, అందుచేత అతన్ని అలా ఉంచాను అని అంటే, సరే రేపు పిలిపించు ఒకసారి వాదన విందాం అని ఈ అగ్రిప్ప గారు చెబుతాడండి. రాజు చెబుతాడు. వెంటనే ఇక 2వ రోజు వీళ్ళు బాగా రెడీ అవుతారు. అగ్రిప్ప తన భార్య ఆడంబరముతో బాగా రెడీ అయిపోయి వచ్చి కూర్చుంటారు. వాళ్ళతో పెద్దలు కూర్చుంటారు, వాళ్ళతో అధికారులు కూర్చుంటారు, ఆ సభలో అందరూ కూడా కూర్చుంటారండి. ఆ కూర్చున్న తర్వాత అప్పుడు ప్రియులారా అగ్రిప్ప రాజుకు చెబుతారన్నమాట. ఈ విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఒక్కసారి ఆయన్ని పిలిపించండి, ఆయన ఏం చెబుతాడో విందామన్నప్పుడు అప్పుడు పౌలు గారిని పిలిపిస్తారు. పౌలు గారిని పిలిపించినప్పుడు 26వ అధ్యాయంలోనికి రండి. పౌలు గారిని పిలిపించినప్పుడు పౌలు గారు చెబుతాడు. పౌలు గారు వారి ఎదుట చెబుతున్న విధానం చూద్దాం. 26వ అధ్యాయం 1వ వచనం, అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైన ధనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. ప్రియులారా గ్రహించండి, ఇప్పుడు పౌలు గారు ఎవరి మధ్యలో ఉన్నాడు? అగ్రిప్ప రాజ మధ్యలో ఉన్నాడు. ఒక ప్రక్క ఫేస్తు కూర్చున్నాడు, మరో ప్రక్క
అగ్రిప్ప కూర్చున్నాడు, మరో ప్రక్క తన భార్య అయిన బర్నెక కూర్చుంది. అక్కడే పెద్దలున్నారు, సభ అంతా కూడా సమాజ మందిరపు వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇప్పుడు పౌలు గారిని మాట్లాడమన్నారు. ఏంటి అసలు నీ మీద మోపి నేరం ఏంటి? వీళ్ళు ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా నిన్ను ఖైదీగా చేశారు? ఎందుకు నిన్ను బలవంతంగా ఇక్కడ ఉంచారు? విషయం చెప్పు అని అన్నప్పుడు అప్పుడు పౌలు గారు చెబుతున్నాడు, రాజా, నీ ఎదుట నేను చక్కగా సమాధానం చెప్పడానికి అవకాశం దొరికింది. తాల్మితో మీరు వినండి. నిజంగా మీ ఎదుట దొరికినందుకు, ఈ సమాధానం చెప్పటానికి దొరికినందుకు నేను చాలా ధన్యుణ్ణి అని చెబుతూ ఆయన విషయాలు చెప్పేశాడు. ఏమీ లేదు రాజా, నేను ఎలాంటి వాడునో ఈ ప్రజలందరికీ తెలుసు. నేను ఎలాంటి వాడనో, ఒకనాడు నేను ఎటువంటి వాడనో వీళ్ళందరికీ తెలుసు. నేను క్రైస్తవ సంఘాన్ని హింసించాలనుకున్న వాడిని కదా, అధికారం పొందుకున్న వాడిని కదా, ఎన్నో నేరాలు వారి మీద మోపాను కదా, క్రైస్తవ సంఘాన్ని నేను హింసించాను. ఈ విషయమంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎరిగిన వాళ్లే. నేనేమి దాచుకోవలసినటువంటి విషయం లేదు, ఉన్న సంగతే చెబుతున్నాను. రాజా వినండి, నేను క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయటానికి నేను అధికారము పొందుకుని అధికార పత్రాన్ని చేత పట్టుకొని ఎంతో మందిని చంపేశాను, ఎంతో మంది మీద నేరం మోపాను. ఇక చివరికి దమస్కుకు నేను వెళుతున్నాను. దమస్కుకు వెళుతున్నప్పుడు అక్కడ ఒక ప్రకాశమానమైన వెలుగు వచ్చింది నా మీదకి. ఆ వెలుగు ఎంత గొప్ప వెలుగంటే, ఇదిగో సూర్యుని వెలుగు కంటే కూడా ప్రకాశమానమైన వెలుగొచ్చింది. ఆ వెలుగును చూసి మేమంతా కింద పడిపోయాము. అప్పుడు ఎవరు మీరు అనంటే, నీవు హింసించుచున్న యేసును అని ప్రభు నాతో చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీవు నా కొరకు ఇదిగో అనేక ఆత్మలను సంపాదించాలి, పరిచర్య చేయాలి, నీవు అనేకుల ఎదుట నిలబడాలి, శ్రమలు అనుభవించాలి అని దేవుడు నాతో చెప్పాడు. ఆ మాటకు నేను లోనైపోయాను, ఆ మాటకు నేను విధేయుడినైపోయాను. అప్పటి వరకు ఏ యేసు మీదైతే నేను కక్ష కలిగి ఉన్నాను, ఆ యేసు దర్శనములో నాతో మాట్లాడేసరికి నేనేం చెప్పలేకపోయాను. ఏంటి, యేసు ఇంత గొప్పటి వాడా, యేసు ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి వాడా, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడా, నాకు అర్థమైపోయింది. లేఖనాలన్నిటిని కూడా పరిశీలన చేస్తే ఈయనే యేసు అని నాకు అర్థమైపోయింది. ఈ విషయంలో తప్పేముంది రాజా అని మాట్లాడుతూ ఉంటే వెంటనే పేస్తంటాడు, నువ్వు వెర్రివాడు, వెర్రి పట్టిందా ఏంటి? బాగా చదువుకున్నావు నువ్వు, అధిక విద్య వలన నీకు వెర్రి పట్టింది పేస్తూ అని అంటాడండి. చూడండి ఆ మాటలు చూడండి. మన త్వరగా ముందుకెళ్ళిపోదామండి. 24వ వచనం, 26వ అధ్యాయము 24వ వచనం. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొని చుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో. ప్రియులారా, పౌలు గారికి వెర్రి పట్టిందా? ఏమండి, ఒక వ్యక్తి ఉన్మాదిగా ఉన్నవాడు ప్రభు కోసం జీవితాన్ని తగ్గించుకొని బ్రతకటం వెర్రి పట్టడం. అది ఏమండి, మనుషులు చంపటం బాగుందా వీళ్ళకి? మనుషులను చంపటం బాగుందా? సంఘాన్ని హింసించటం బాగుందా వీళ్ళకి? సంఘాన్ని హింసించేవాడు, మనుషులను చంపేవాడు, అధికారముతో ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ప్రియులారా, ఆ రోజున స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే అక్కడ కాపలా ఉన్నటువంటి ఇతడు అవి బాగున్నాయే వీళ్ళకి. ఇప్పుడు వెర్రి పట్టిందంటే ఈయనకి, అది మారితే వెర్రి పట్టిందట. ఏవండి, ఒక అధికారి మాట్లాడుతున్న మాటలు. అప్పుడు పౌలు గారు అంటాడు, ఫేస్తు, నాకు వెర్రి పట్టిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను చెప్పే బోధ ఏంటో తెలుసా? అక్కడ అందుకు 25వ వచనంలో అంటాడు, అందుకు పౌలు ఇట్ల, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. చూసారా, ఫేస్తు, నేను వెర్రివాడినని నువ్వు అనుకుంటున్నావు, నాకు వెర్రి పట్టింది అనుకుంటున్నావు. నేను మారు మనసు పొందిన వాడినయ్యా, నేను రక్షణ పొందిన వాడినయ్యా. నా బ్రతుకు అంతకు ముందు ఎటువంటిదో వీళ్ళందరికీ తెలుసు. నేను ఎలాగూ నాశనానికి నా జీవితాన్ని వడికట్టాను మీ అందరికీ తెలుసు. ప్రాణాధారంగా ఎంచుకున్నాను కదా, మనుషులను చంపటం, శిష్యులను బెదిరించటం, దేవుని పిల్లల నాశనం చేయటమే ప్రాణాధారంగా ఎంచుకున్న నేను మారానయ్యా. ఆయన మాట విని, ఆయన మాటలు విని నా బ్రతుకు మార్చుకున్నాను, నా జీవితం మారింది.
ఒకనాడు ఒక నక్సలైట్గా బ్రతికిన నేను, ఒకనాడు ఒక సైకోగా బ్రతికిన నేను, ఒకనాడు ఒక భయంకరమైనటువంటి ప్రజలను భయాభ్రాంతులను చేసే నేను ఈ రోజున ప్రభు మాట విని తగ్గించుకొని బ్రతుకుతున్నానయ్యా. దేవుని కోసం జీవిస్తున్నానయ్యా. అనేక ఆత్మలను సంపాదించడం కోసం పరుగులెత్తుతున్నానయ్యా. అన్నం ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, ఆహారము నీళ్లు లేకపోయినా, ఆకలి దప్పులతో, శ్రమలతో, నిందలతో, అవమానాలతో ఎన్నో పట్టణాలు తిరిగి వచ్చానయ్యా సువార్త కోసం. అనేక ఆత్మలను ప్రభు యొద్దకు సంపాదిస్తున్నానయ్యా. నాకు వెర్రి పట్టటం ఏంటి? ఇది దేవుడిచ్చిన అధికారం అయ్యా. నాకు దేవుడు చెప్పాడు అని అగ్రిప్ప గారు వైపు తిరిగి, రాజా, నేను మీతో సమాధానం చెబుతున్నాను. మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముతున్నారని నాకు తెలియను అని అన్నాడు. అగ్రిప్పరాజు గారిని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. రాజా, ఇదిగో ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు. నిరీక్షణ గూర్చి నేను ఏ నిరీక్షణ అయితే ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారో అదే నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. ప్రవక్తలు చెప్పిన మాటల్ని నేను కూడా నమ్మాను. వాళ్ళు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో నేను అదే నిరీక్షణ కలిగి ఉన్నాను. ఏంటి ఇందులో తప్పే ఉంది రాజా? మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అని ప్రశ్నించి ఆయన జవాబు ఇవ్వకముందే మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు అన్నాడు. అప్పుడండి అగ్రిప్పరాజు కళ్ళు తెరిచి అంటాడు, పౌలా, నీ మాటలు వింటుంటే అంత తొందరగా నేను కూడా క్రైస్తవుని అయిపోయేటట్టున్నానయ్యానంటాడు. నీ మాటలు వింటుంటే నన్ను కూడా అంత తొందరగా క్రైస్తవుని చేసినట్టుగా ఉన్నవేంటి నువ్వు అని అన్నాడు. చూడండి అక్కడ ఆ మాటలు ఎంత బాగుంటాయి అనంటే, ప్రియులారా, వాక్యములో 26వ వచనం నుండి చదవండి. 26వ వచనం. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని. ఏమండి, రాజుగారు కూడా ఏమైపోవాలనుకున్నాడు? ఎవరి మాటలు విని? అవి దేవుని మాటలండి. పౌలు గారి నోట నుండి వచ్చే మాటలు మనుషుల మాటలు కాదండి, అవి దేవుని మాటలండి, సత్యాలండి. రాజుగారేమో సింహాసనం మీద కూర్చున్నాడు, ఖైదీగా పౌలు గారు నిలబడి మాట్లాడుతుంటే అగ్రిప్ప రాజుకు ఏం చేయాలో అర్థం కాక, పౌలా, నన్ను కూడా ఇంత సులభంగా క్రైస్తవుని చేయాలనుకుంటున్నావు అనంటే పౌలు అంటాడు, రాజా, నువ్వు మాత్రమే కాదు రాజా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకున్న ఈ బంధకాలు తప్ప అందరూ నాలాగానే మారాలనుకుంటున్నాను అని అంటాడు. ఈ బంధకాలు మీకొద్దు, ఈ బంధకాల్లో నేనున్నా, ఈ బంధకాలు తప్ప నావలే మీరు కూడా మారాలి. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడున్న ఫేస్తు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న సభవారు కానీ, మీరందరూ నావలే మారాలి, ఈ బంధకాలు తప్ప అని అంటాడు. ప్రియులారా, పౌలు గారు జైల్లో నిలబెట్టినా కూడా అతని కోరిక, అతని ఆశ ఏంటో తెలుసా? నా ముందున్న వారంతా రక్షించబడాలి, నా ముందున్న వారంతా ప్రభు దగ్గరకు రావాలి. ఇదండి పౌలు గారి కోరిక. అతడు ఎక్కడ నిలబడినా, అతడు చెరసాలలో నిలబడినా, చెరసాల బయట నిలబడినా, సభలో నిలబడినా, న్యాయపీఠం దగ్గర నిలబడినా, అతని కోరికంతా ఏంటంటే తన మాటలు విన్న వారంతా కూడా ప్రభువుని నమ్మాలి. ఎందుకండి ఇంత ఆశ? ఏవండి, ఎందుకింత ఆశ? శ్రమలలో ఉండి, బాధలలో ఉండి, కష్టాలలో ఉండి, అవమానాల మధ్య ఉండి, చెరసాల అన్యాయంగా అనుభవిస్తూ, అబద్ధమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తూ, చంపాలనుకునే ప్రజల మధ్యలో ఉంటున్న అతనికి ఎందుకండి వీళ్ళందరూ మారాలన్నంత కోరిక? సుఖవంతమైన జీవితాన్ని జీవించగలిగిన వాడు, డబ్బున్నవాడు, విద్య ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, ప్రజలందరి మధ్యలో నిలబడితే ప్రజలందరూ సెల్యూట్ కొట్టేటువంటి పరిస్థితి పౌలు గారిది. అటువంటి ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ పరిస్థితులు అంటే అందరూ కూడా రక్షించబడాలి. అదే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట అదేనండి. 28వ వచనం చదవండి. ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేను నా మాట విను వారందరూ
ఈ బంధకములు తప్ప అందరూ కూడా ఎలా ఉండాలి? నాలాగా. అంటే మారాలి, రక్షించబడాలి నాలాగా. అదొక్కటే కోరుకుంటున్నాను రాజా అని అన్నాడు. అప్పుడండి మీటింగ్, ఆ సభ అయిపోయింది. ఇక ఈ అగ్రిప్ప, ఈ ఫేస్తు అధికారులందరూ బయటకు వచ్చి, అసలు ఈయనలో ఏం తప్పు కనబట్టలేదే, ఈయన మరణానికి సంబంధించింది ఏ నేరం ఈయనలో కనబట్టలేదే అని అన్నారు కదా. అన్నప్పుడు ఏం చేయాలి? కేసుని ఏం చేయాలి? కొట్టేయాలా? ప్రియులారా, చేయలేదు. సరే, కైసర్ దగ్గర చెప్పుకుంటానన్నాడు కదా, సరే కైసర్ దగ్గరికి పంపిద్దాం. న్యాయపీఠం అక్కడే ఉంది కదా, అధికారం అక్కడే ఉంది కదా, రోమా చక్రవర్తి అక్కడే ఉన్నాడు కదా, అక్కడికి పంపిద్దాం అని అనుకున్నారు. ఇక 27వ అధ్యాయము నుండి రోమా ప్రయాణం, పౌలు గారి రోమా ప్రయాణం. ప్రియులారా గ్రహించండి, అంటే 3వ ప్రయాణానికి మళ్ళీ రోమా ప్రయాణానికి మధ్యలో ఇంత సంగతి జరిగిందన్నమాట. గ్రహించండి, మొదటి ప్రయాణం చేశాడు బర్నబాతో, రెండో ప్రయాణం చేశాడు శీలతో, మూడో ప్రయాణం చేశాడు బృందంతో, అనేక సంఘాలు కట్టాడు, ఆత్మలను సంపాదించాడు, నిందలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, ఈడ్చుకొని పోబడ్డాడు, ఎన్నో ఎన్నో ప్రభు కోసం. ప్రియులారా, అన్నీ పొందినటువంటి ఇతడు అన్యాయంగా బంధకాలలోకి వెళ్ళిపోయాడు, అన్యాయంగా చెరలోనికి వెళ్ళిపోయాడు. చెరలో న్యాయం జరగట్లేదు ఆయనకి. ఎవరొచ్చినా సరే యూదులకు మంచి వాళ్ళు అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన విడిచిపెట్టి వెళుతున్నారు తప్ప ఆయనకి ఎవరు న్యాయం చేయటం లేదు. అలాగే ఉండిపోతున్నాడు. సంవత్సరాలు అతడు చెరసాల్లోనే ఉండిపోతున్నాడు. ఇక లేదు, లాభం లేదు, నేను కైసరు దగ్గర చెప్పుకుంటాను. ఆయన అక్కడ ఉంటాడు. కైసర్ అంటే రోమా చక్రవర్తి. కైసరయ ప్రాంతం ఇది. కైసరు చక్రవర్తులు రోమాలో ఉంటారండి, రోమాలో ఉంటారు, అధికారులు అక్కడే ఉంటారు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే రాజధానిలోనే ఎవరైనా ఉంటారు కదా. మన ప్రియులారా, కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు కదా, రాజధానిలోనే ఉంటారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు రాజధానికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి? కైసరియ నుండి. ఏమంటే ఆయన ఏ నేరం చేయకపోయిన నేరం మోపారు, యెరూషలేము నుంచి కైసరియకు తీసుకొచ్చారు. కైసరియ నుండి ప్రియులారా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారంటే కైసరు ఉన్నటువంటి రోమా పట్టణానికి, ఇటలీకి తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఆయన్ని. ఇక్కడ నుంచి 27వ అధ్యాయం నుంచి ఇటలీ ప్రయాణం. ఇటలీ అంటే రోమా పట్టణానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు? ఇక్కడ న్యాయం జరగల, అంతే కదా. మనకు ప్రియులారా, ఈ సివిల్ కోర్టులో మనకు న్యాయం జరగలేదు అనుకోండి, హైకోర్టుకు తీసుకెళ్తారు. హైకోర్టులో న్యాయం జరగలేదు అనుకోండి, సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సుప్రీంకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఇక్కడ చిన్న చిన్న సభల్లో, చిన్న చిన్న సెరసాలలో ఈయనకేం జరగలేదు, తప్పు లేదని అంటున్నారు వాళ్ళు. మరణానికి తగినది ఏదీ లేదని వాళ్ళే చెబుతున్నారు. కానీ అది ఏం చేయట్లేదు వాళ్ళు, ప్రియులారా, ఆ కేసు కొట్టేయట్లేదు. ఏం తప్పు లేదు అంట. ఎందుకని? వీళ్ళు మనుషుల చేత ఏమనిపించుకోవాలనుకుంటున్నారు? మంచివాడు అనిపించుకుని మంచివాడిని మాత్రం చెరసాల్లోనే ఉంచేస్తున్నారండి. కాబట్టి 27వ అధ్యాయము నుండి రోమా ప్రయాణము ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా గమనించండి, ఎక్కడో సుఖంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకవలసినటువంటి పౌలు ప్రభు కోసం తన జీవితాన్ని పానార్పణముగా పోయబడుతున్నానంటాడే. పానార్పణముగా నేను పోయబడుతున్నానంటున్నాడు. ఏ నేరము చేయకపోయినా అవమానాలు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు కోసం ఒక చిన్న అవమానం మనం ఇక్కడ పొందటానికి ఎందుకండి? దేవుడు నాకు ఏ మేళ్ళు చేశాడు, దేవుడు నాకు ఏం న్యాయం చేశాడంటే అని మనం అనుకుంటాం తప్ప మనకు న్యాయం ఒక్కటే, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకములు యుగయుగాలు ప్రభువుతో జీవించటం. అంతకంటే ఇంకా న్యాయం చేసేవాళ్ళు ఎవరు? యుగయుగాలు నరకములో కాలిపోతూ, యుగయుగాలు నరకములో అగ్నిలో అరుపులు అరుస్తూ, పళ్ళు కొరుకుతూ బాధపడే ఆ స్థలము నుంచి విడిపించబడి పరలోకములో నిత్య ఆనందములో ప్రభువుతో కూడా ఉండటానికే కదండి ఈ మీటింగులన్నీ, ఈ సువార్త కూడికలన్నీ, ఈ ఆరాధనలని, ఈ వాక్యాలన్నీ. ఎందుకు? లోకములో మనమేదో సుఖంగా బ్రతుకుతామని కాదు. లోకములో దేవుని బిడ్డలకు అసలు సుఖమే లేదు. దేవుని బిడ్డలని చెబితే చాలు, సుఖమే లేదు. ప్రియులారా, దేవుని బిడ్డలకు సంతోషమే లేదు, దేవుని బిడ్డలకు న్యాయమే లేదు ఈ లోకములో.
మనకు నిజమైన న్యాయం, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడుంది అని అంటే ప్రభు దగ్గరికి వెళ్ళినాకే. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే దానిని నిత్య విశ్రాంతి అని అంటారు ప్రియులారా. కాబట్టి చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న ప్రియులార కష్టాలకు దేవుడిని విడిచిపెట్టొద్దండి. మనం చాలా గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకుంటాం. మనం విడిచిపెట్టొద్దు ప్రియులార. ఏమండి, పౌలు గారు పొందిన శ్రమలలో నిజంగా మనం పొందిన శ్రమలు ఎన్నుంటాయి చెప్పండి? నేను అనుకుంటాను శూన్యం. మనకు పౌలు గారిని పోల్చుకుంటే ఆయన పొందిన శ్రమలలో ఒక్క శ్రమ కూడా మనకి రాలేదనే చెప్పాలి. ఎప్పుడన్నా ఈడ్చుకుని వెళ్ళారా మనల్ని బయటికి? ఏవండి ఆలోచించండి. రాళ్లతో కొట్టారా మనల్ని? మన రాళ్లతో కొట్టారా? లేదండి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ భూమి మీద జీవిస్తుండగా ప్రియులారా, లోకములో సాతానుడు అధికారిగా ఉండి అతడు పరిపాలన చేస్తున్నాడు. వాడు అధికారులు తన చేతిలో ఉన్నారు, నాయకులు అతని చేతిలో ఉన్నారు. మనం ఎన్ని అనుకున్నా, మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, మనం ఎన్ని విధానాలలో ధర్నాలు చేసినా న్యాయము క్రైస్తవులకు భూమి మీద జరగదండి. ఇది వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నానండి. నువ్వెన్నన్నా చెప్పు, ఎన్ని రీతులుగా ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి, క్రైస్తవులు వేదన అనుభవించాల్సిందే, శ్రమలు అనుభవించాల్సిందే ఈ భూమి మీద. కానీ మనము 70-80 సంవత్సరాలు బ్రతికే ఈ లోకంలో మనం అనుభవిస్తే ఒక 10-20 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తావేమో. కానీ రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము నిత్యానందంలో ఉంటే వాళ్ళంతా నిత్య నరకములు, యుగయుగాలు శ్రమ పొందుతారు, వేదన పొందుతారు, పళ్ళు కొరుకుట, ప్రియులారా అరుచుట, కేకలు వేయుట, రక్షించండి, నెమ్మది లేదు. ధనవంతుడు పాతాళములో ఎంత వేదన చెందుతున్నాడో ఆ వేదన ఎప్పుడు క్రీస్తుకు పూర్వం ఐగుప్తు కాలములో జరిగినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా ధనవంతుడు అక్కడే కాలిపోతూ అరుస్తూనే ఉన్నాడు. రాత్రని లేదు, పగలని లేదు. ఆ భయంకరమైన స్థానానికి మనం వెళ్ళకూడదని ఈ గొప్ప రక్షణ భాగ్యం మనకిచ్చాడు. ఈ చిన్న శ్రమలు మనం ఎన్న తగినవిగా ఎంచుకోవద్దు. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా ప్రభువుకు చెప్పుకుందాం. ప్రభు తీసివేస్తాడు, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. అంతేగాని ప్రభువుకు మాత్రం దూరం కావద్దని బ్రతిమిలాడి చెబుతూ ప్రియులారా, మీకు దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా సాతానుడు మన మీద దాడి చేయవచ్చు. గాని మన ప్రభు మనతో ఉండగా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. పౌలు గారు అంటున్నాడు, మీరు నా మీద నేరాలు మోపారు కానీ అవి రుజువు చేయలేరు. మీరు ఒకవేళ మరణానికి తగినది ఏదైనా ఉంటే నేను మరణానికి సిద్ధం, కానీ మరణమునకు ఏది నా దగ్గర ఇదిగో తప్పు లేనప్పుడు, నేను న్యాయముగా నడుచుకుంటున్నప్పుడు నన్ను అప్పగించుట ఎవరి తరము కాదంటున్నాడు. ప్రియులారా, ఎన్ని శ్రమలు అనుభవించారా? ఆనాడు భక్తులంటే అనుభవించారు. ఎందుకు అనుభవించారంటే లోకానికి క్రీస్తును చూపించటానికి, లోకాన్ని ప్రభు యొద్దకు నడిపించటానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, మన జీవితం ఎంత. ఒక్కసారి ఆలోచించండి. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాము కదా మనం. వాక్యం చెబుతుంది, ప్రభు యొక్క రొట్టెలో, రాయన రక్తములో, ఆయన యొక్క శరీరములో పాలు పంపులు పొందే మనమందరము మన మరణం వరకు ఆయన యొక్క మరణాన్ని ఇదిగో ప్రచురపరచాలని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఎటువంటి పరిస్థితులైనా కూడా మనము ఆగకుండా ప్రభువులో ముందుకు సాగుదాం. ఎందుకంటే మన కోసం పరలోకము నుండి ప్రభు వచ్చాడు, శరీరము దాల్చుకొని వచ్చాడు, శరీరమంతా సిలువలో నలగగొట్టుకున్నాడు. ఆయన ఆఖరి పట్టు వరకు, తనకంటూ ఒక్క పట్టు కూడా ఉంచుకోలేదండి, ఆఖరి పట్టు వరకు రక్తం కార్చేశాడండి ఆయన. మనము ఏమవుతామని ఆయన ఇంతగా తన ప్రేమను చూపించాడు. మనము పిలిస్తే రాలేదు ఆయన, లేక మనం రమ్మంటే రాలేదు. మన నాశనాన్ని చూసిన ఆయనే దిగి వచ్చాడు, మన నరక యాతన చూసినటువంటి ఆయన దిగి వచ్చాడు. అయ్యో, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోకూడదు, నా పిల్లలు ఆ భయంకరమైన యాతనకరమైన స్థలములో వేదన చెందకూడదు. వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. వారికి రక్షణ ఇవ్వాలంటే నేను నా ప్రాణాన్ని అర్పించాలి, నా దేహాన్ని నలగగొట్టుకోవాలనుకున్నాడు. ఆయన వచ్చాడు. ప్రియులారా, సిలువలో
ఆయన శరీరాన్ని అప్పగిస్తే ఆ శరీరం మీద కొరడా దెబ్బలు పడ్డాయి, ఆ శరీరం మీద ప్రియులారా ముళ్ళ కంచెలు పడ్డాయి, ఆ యొక్క శరీరం మీద ప్రియులారా అనేక మేకులు పడ్డాయి, ఆ శరీరం మీద అనేక రకాలుగా దెబ్బలు పడ్డాయి. ఆ శరీరం అంతా చీల్చబడినటువంటిది అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ నరక యాతన మనం అనుభవించకూడదని ఆ నరక వేదన సిలువలో ఆయన భరించాడు. ఆయన అలా చేయటం వలనే మనకు రక్షణ దొరికింది. అలా ఆయన సిలువలో బలి అవ్వటం వలనే, అంతగా శ్రమ పొందటం వలనే మనకు విమోచన దొరికింది, పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది. కాబట్టి ఈ దినమున అట్టి ప్రభు మన ఎడల అంత గొప్ప కార్యం చేస్తే ఆ ప్రభుని గురించి చెప్పటానికి మనకు సిగ్గెందుకు? ఆ ప్రభుని గురించి చెప్పటానికి మనకు భయం ఎందుకు? ఆ ప్రభుని గురించి చెప్పటానికి మనం ప్రియులారా ఎందుకు అవమానపరచబడాలి? ఒక్కసారి ఆలోచించండి. లోకములో ఎటువంటి పరిస్థితులైనా సిగ్గుపడకుండా ధైర్యంగా క్రీస్తును ప్రకటించే వారిగా మనము సిద్ధపడాలి. ఇది ప్రభు బల్ల తీసుకునే సంఘానికి దేవుడిస్తున్న హెచ్చరిక. ఆయన మరణమును ప్రచురించండి, ఆయన మరణమును ప్రచురించండి. ఆ మరణమును ప్రచురించటానికే పౌలు గారు అన్ని వేదనలు పడుతున్నాడు, అన్ని బాధలు పడుతున్నాడు. ప్రియులారా, అన్ని రీతులుగా చెరసాలు అనుభవిస్తున్నాడు ఆయన. మరి నువ్వే చిన్న శ్రమైన అనుభవించావా ప్రభు కోసం? మనమేమైనా అనుభవించామా? ఆలోచన చేసి ఇప్పటికైనా ధైర్యంగా ప్రభు కొరకు బ్రతకటానికి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం మన మధ్యకి రాబోతుంది, ప్రభు యొక్క రక్తం మన మధ్యకి రాబోతుంది. నిన్ను నీవు, నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి. ప్రభువా, నీ కొరకు నేనేం చేయగలుగుతున్నాను? ఆలోచన చేసుకొని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీ వందనాలు నాయన. ఈ సన్నిధిలోనికి వచ్చాం. నిజంగా ఈ సంవత్సరానికి ఈ చివరి ఆదివారం వరకు మేము బ్రతికున్నామంటే అది కేవలం నీ కృపే నాయన. ఎప్పుడో మరణించవలసిన వారు, ఎప్పుడో చనిపోవలసిన వారు ఆయన నీ పని జరిగించాలని నేటి వరకు కూడా మమ్మలను క్షేమంగా ఉంచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సన్నిధి మాతో కూడా ఉంచండి నాయన, మమ్మలను బలపరచండి నాయన. ప్రభు శరీరం అంటే సామాన్యమైనది కాదని, ప్రభు రక్తం అంటే సామాన్యమైనది కాదని మేము ఎరిగిన ఆయన. అయ్యా, ఇదిగో ప్రభు నాయన, ఎవరినో చూచి మేము లోకానికి అంకితమైపోక నిన్ను చూచి లోకానికి వేరుగా బ్రతికే మనస్సు మాకు పెట్టండి నాయన. శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మేము బ్రతకటానికి సహాయము చేయండి. నీ మాటల ద్వారా మమ్మలను బలపరుస్తున్నారయ్యా, మా జీవితాల్లో ధైర్యాన్ని చేకూరుస్తున్నారు. అందును బట్టి మీ వందనాలు తండ్రి. ఈ సమయమందు ప్రభు శరీరము, ప్రభు రక్తం మా మధ్యకు వస్తుండగా మేము యోగ్యకరముగా నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా తీసుకోవటానికి సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.